ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీ అందరికి నచ్చిన మీ ప్రియమైన మీ అభిమాన తన్విని ఈ రోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోబోతున్నాను. ఆ విషయం మీకు చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఈ రోజు నేను మా అమ్మని కలవబోతున్నాను. ఎందుకంటే ఈ రోజు మా నాన్నగారు బయటకు వెళ్తున్నారు. ఎందుకంటే నేను మా క్యూట్ హస్బెండ్ మేము అక్కడికి వెళ్తున్నాం. చాలా ఎంజాయ్ చేస్తాం. మేము అక్కడ మీట్ చేస్తాం. బాయ్ ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు ఏమవుతుంది సార్? ఈమె నా వైఫ్ సార్. ఆ తర్వాత వీళ్ళెవరు? మా వైఫ్ వాళ్ళ అమ్మే సార్ ఈవిడ. మా అమ్మ? మదర్ ఇన్ లా. కమాన్. ఇది వాళ్ళ పిన్ని సార్. తనకి ఏమంటే చాలా ఇష్టం. మీ హస్బెండ్ ఎక్కడ? సార్, ఆయన ఒక బిజినెస్ విషయంగా దుబాయ్కి వెళ్లారు. పారు, చెప్పండి సార్. బాడీని పోస్ట్ మార్టానికి పంపించండి. నార్మల్ ప్రొసీజర్ ని ఫాలో అవ్వండి. ఈవిడ ఓకే సార్. 3 months లాస్ట్ కాల్ రికార్డ్స్ తీయండి. అర్థమవుతుంది. ఫుల్ డీటెయిల్స్ ఓకే కావాలి. సార్. అలాగే సార్. ఓకే సార్. ఓకే సార్. ఆరో, నువ్వు అసలు ఏమీ తినలేదు. ఏదైనా కాస్త తినచ్చుగా. వద్దు, నాకు ఆకలిగా లేదు. మీరెళ్ళి తినండి. ఆరవ్, నేను మాత్రం ఎలా తినగలను? తన్వి నాకు కూడా కూతురే. తను చనిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నాకు బాధగా ఉంది. దీనివల్ల మనిద్దరికి ఏదైనా అయిందంటే అది తెలిసి తన్వి చాలా సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఇది తిను. వద్దు. ఆరవ్, పారు, చెప్పండి, ఏంటి అప్డేట్? సార్, తన్వి కాల్ డీటెయిల్స్ వెతుకున్నారు కదా, వెతికాము. అందులో డౌట్ వచ్చేటట్లు ఏమీ లేవు సార్. ఆ తర్వాత ఆరవ్, ఊర్మిళ వీళ్ళ డీటెయిల్స్ వెతికాము. అందులో ఏం అర్థమైందంటే వీళ్ళిద్దరు కొన్ని రోజులుగా మణికనకలతో మాట్లాడేవాళ్ళు. వ్యత్యాసం అంటే? వీళ్ళ వాట్సాప్ చాట్ కూడా ఒకలాగా అనిపిస్తుంది. సరే. వీళ్ళ వాట్సాప్ చాట్ లో కొంచెం రొమాంటిక్ పిక్చర్స్ ఉన్నాయి. ఇందులో ఏదో తప్పు జరుగుండొచ్చు. సరే రండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఓకే సార్. బండి తీయమన్నాడు పాండ్యన్. ఎస్ సార్. ఆ బళ్ళు అక్కడి నుంచి తీయండి, తొందరగా తొందరగా. ఆరో ఉన్నారా? ఉన్నారు. ఆరో గారిని పిలవండి, ఆయనతో మాట్లాడాలి. ఇదిగో వస్తున్నాను అత్తయ్య. సార్, సార్ మీరా? ఏమైంది సార్, ఈ టైంలో వచ్చారు? మిస్టర్ ఆరో, మాకు తన్వి గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ దొరికాయి. అదేవిధంగా మీ గురించి కూడా. అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మా డిపార్ట్మెంట్కి దొరికాయి. అర్థం కాలేదు సార్, మీరేమంటున్నారు? అర్థం కాలేదా? ఇక్కడ అర్థమయ్యేటట్టు చెప్పమంటావా, లేకుంటే పోలీస్ స్టేషన్ లో చెప్పమంటారా? ఏంటి మిస్టర్ ఆరో? వాటర్ బిష్, మీరేమంటున్నారో తెలుసా? వారు ఎస్ సార్. వీళ్ళని మనం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి. అక్కడ 3rd degree ఇచ్చామంటే ఆటోమేటిక్ గా నిజం వస్తుంది. లేదు సార్, లేదు సార్. సార్ ప్లీజ్ ఒక నిమిషం. సార్, దీనికి ఆరవ్కి ఎటువంటి సంబంధం లేదు. వాడు అమాయకుడు సార్. తన్వి చనిపోయడానికి ముఖ్యమైన కారణం నేనే.
ఇవన్నీ చేసింది నేనే. అత్తయ్య మీరేమంటున్నారు? అలాగైతే మొత్తం జరిగిందంతా చెప్పగలవా? చెప్తాను. అయితే చెప్పు. అన్ని నిజాల్ని చెప్తాను. చనిపోయిన తన్వి నా అక్క కూతురు. నా హస్బెండ్ అంటే తన్వి నాన్న. ఆయన ఎప్పుడు బిజినెస్ పరంగా బయట దేశాల్లోనే ఉంటారు. నేను ఆయనకి పేరుకు మాత్రమే భార్యగా ఉన్నాను. ఆ రోజు ఒకరోజు ఏ ఊర్మిళ, త్వరగా పర్సు తీసుకురా, టైం అయిపోయింది నాకు. ఊర్మిళ డార్లింగ్, వస్తానండి, రా, 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 వస్తున్నాను. రా, రా. ఎంతసేపు ఎక్కడున్నావే నువ్వు? అయితే ఈసారైనా మీరు 4 రోజులు ఉంటారా ఉండరా? నువ్వద్దనుకుంటే వెళ్ళిపోవచ్చు బంగారం. సరే వెళ్ళకండి. అరే అర్జెంటుగా వెళ్ళాలి బంగారం. అయితే ఈ 1 నెలలో మీకు నా గుర్తొచ్చిందంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా వస్తుంది. అందుకే కదా 1 నెలకు సరిపోయే ముద్దులు అయితే ఇప్పుడు మాత్రం మీకు లేట్ అవ్వలేదా? అరే అవును కదా, లేట్ అవుతుంది. ఇటు చూడు, మా అమ్మాయి అల్లుడు వస్తారు. నువ్వు జాగ్రత్తగా ఉండు, దేనికి భయపడమాక. సరేనారు బంగారం? అదే డిజిటల్ ఇండియా ఉంది కదా, మన వీడియో కాల్లో మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. అయ్యో మర్చిపోయానే, 1 నెలకు కావాల్సిన కిస్సులు తీసుకోకుండానే వెళ్తున్నానే. బాయ్ బాయ్. హాయ్ మామ్. హాయ్ తన్వి, నిన్ను చూసి ఎన్ని రోజులైంది? అయితే నేను వచ్చానుగా, ఇక్కడ 1 నెల ఉండేసి వెళ్తాను. అలాగా? జస్ట్ కూర్చో మామ్. నమస్కారం అత్తయ్య. నమస్తే. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరిద్దరు ఎలా ఉన్నారు? మీలో ఎటువంటి గొడవలు లేదుగా? మేమిద్దరం బాగున్నాం. మీరు చాలా లేటుగా వచ్చారు. నాన్నగారు ఇప్పుడే వెళ్ళారు. నువ్వు ఆయన మిస్ చేసావు తన్వి. నాన్న వెళ్ళిపోయారా? ఆ, అది యాక్చువల్లీ అది మామ్, అది ఆరోగ్యకి సడన్ గా పని కుదిరింది. అందుకని లేటుగా వచ్చాం. సారీ. పర్వాలేదు, వెళ్ళండి. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. ఓకే. ఆరవ్ మన లగేజ్లంతా తీసుకొచ్చేసేయ్. తను ఎప్పుడు ఇంతే. థ్యాంక్ యూ అత్తయ్య. ఇదిగోండి మేడం భోజనం. ముగ్గురికి తెచ్చారు కదా? ఉంది మేడం, నేను వస్తాను మేడం. ఓకే. తన్వి, ఆరవ్, భోంచేద్దాం రండి. తన్వి, ఏంటి ఎటువంటి చప్పుడు లేదు? సరే వెళ్ళి చూద్దాం. నువ్వు ఉన్నావే, ఎక్కడికెళ్ళినా ఇదే పని నీకు. అమ్మ చాలాసేపటి నుంచి మనం పిలుస్తుంది కదా, రా వెళ్దాం. వెళ్దాం. 1 నిమిషం ఆగు. ఆరవ్, ఈ రోజు క్లైమేట్ ఎంత ప్లీజ్. బాగుందో చూసావా? అమ్మ పిలుస్తుంది ఆరవ్. కాసేపు తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చుగా. అయ్యయ్యో, ఈ భోజనం ఆరిపోయింది. తన్వి, ఆరవ్, త్వరగా రండి, అన్నం చల్లారిపోతుంది. ఇదిగో వస్తున్నానమ్మా. రా ఆరవ్. నేను వస్తాను, నువ్వు వెళ్ళు. వెళ్ళి ప్లేట్లు తీసుకురా, భోజనం ఆరిపోతుంది. ఓకే మామ్, నేను తీసుకొస్తాను. వావ్, అయితే ఈ రోజు భోజనం హోటల్లో అన్నమాట. నేను ఒక్కరిదాన్ని అనేది నేను వంట చేయలేదు. రేపు ఖచ్చితంగా వంట చేస్తాను. టేస్ట్ బాగుంటుందా?
బాయ్ మామ్. మీరిద్దరూ బయటికి వెళ్తున్నారా? అవును మామ్, మా ఫ్రెండ్ని ఒకరిని మీట్ అయ్యొచ్చేస్తాను. నేను కూరగాయలు కొనడం కోసం మార్కెట్కి వెళ్ళాలి. ఆరవ్ కాస్త ఇంట్లో ఉంటే నాకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఆరవ్ ఉంటావా? ఓకే. ఎలాగో నేను అక్కడికి వచ్చి చేసేది ఏమీ లేదు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి నీ ఫ్రెండ్స్ అందరినీ కలిసిరా. ఓకే, అలాగైతే మనం ఈవినింగ్ కలుద్దాం, సరేనా? పక్కా. జాగ్రత్తగా వెళ్ళి. బాయ్ ఆరవ్. ఓకే బాయ్, లవ్ యూ బేబీ. ఆరవ్ మీరు కూర్చోండి, నేను వెళ్ళి వెంటనే రెడీ అయి వస్తాను. ఓకే. ఆరవ్, ఆరవ్, చెప్పండి అత్తయ్య. లోపలికి రా. సరే, ఇవాళ నేను ఎలా ఉన్నానో చెప్పు. వావ్ అత్తయ్య, ఈరోజు మీరు ఈ చీరలో ఎంత అందంగా ఉన్నారో తెలుసా? ఏంటి నువ్వు నన్ను అత్త అత్త అని పిలుస్తున్నావు? నేను నీకంటే ఏమీ వయసులో పెద్దదాన్ని కాదు. నువ్వు నన్ను ఊర్మిళ అని లేదంటే ఒక బుజ్జి పేరు పెట్టి పిలవచ్చు. ఓకే అత్తయ్య, సారీ మర్చిపోయాను. ఊర్మిళ. సరే చెప్పు, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? బానే ఉన్నారు. అంతేనా? నేను నీకు చూడ్డానికి హాట్ అండ్ సెక్సీగా లేనా ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? ఇదంతా తప్పు. ఇందులో తప్పేముంది ఆరవ్? ఇవాల్టి నుంచి ఈ ఊర్మిళ మీకు మాత్రమే. నువ్వు నేను పరిచయం చేసుకునింది ఇంకా మాట్లాడదాం ఏది తన్వికి తెలియనివ్వను. ఈ విషయం నీకు నాకు మాత్రమే. కానీ ఇది నువ్వు సైలెంట్ గా ఏం మాట్లాడుకున్నాంటావా? అక్కడ లేదు 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 అక్కడ. ఆరవిటి చూడు. అత్తయ్య చెప్పండి. కాస్త పైకి నా రూమ్ కి వస్తావా? బీర్వా నుంచి కొన్ని థింగ్స్ తీయాలి. వెళ్ళరా. ఓ వెళ్ళు, వెళ్ళేసిరా. సరే వస్తున్నాను. సరే త్వరగా వచ్చేయ్. అత్తయ్య రా, లోపలికి రా ఆరవ్. ఏంటత్తయ్య ఏదో తీయాలన్నారు? ఆరవ్, ఆరవ్ నాకు కాలు చాలా నొప్పిగా ఉంది. నాకు కాస్త కాలు నొప్పుతావా ప్లీజ్? పిచ్చికిన పట్టిందా? ఆరవ్ ప్లీజ్. కానీ తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది. ఆరవ్ ప్లీజ్, ఆరవ్ ప్లీజ్, ఆరవ్ ప్లీజ్, ఆరవ్. ఆరవ్, ఆరవ్. బేబీ ఎక్కడున్నా నువ్వు? ఇక్కడే నీ పక్కన. దానికి ముందు నువ్వెక్కడున్నావని అడిగాను. ఏమైంది? ఈరోజు చాలా టెన్షన్ గా ఉన్నట్టున్నావు. ఈ రోజు నాకు చాలా తలనొప్పిగా ఉంది. నేను మసాజ్ చేయాలా? సరే మసాజ్ చేయి.
సరేదా తలనొప్పికి ఎందుకు ఇంత టెన్షన్? మసాజ్ చేస్తే వెంటనే మాయమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మా పుట్టింటికి చాలా రోజుల తర్వాత వచ్చాను. ఇక్కడ చూడండి, ఇదే మా ఇల్లు. అక్కడ చూడండి, అదే మా గాడ్. ఆరవ్ తర్వాత ఈయనే మా క్యూట్ అండ్ హస్బెండ్. ఆరవ్, నన్ను వీడియో తీనివ్వు ప్లీజ్. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఆరవ్, వీడియో తీస్తున్నాను కదా, పో. ఒకసారి చెప్తే వినవా నువ్వు? వెళ్ళంటే వినవా మాట? ఊరుకూరుకుని డిస్టర్బ్ చేస్తున్నావు. ప్లీజ్ ఆరవ్, ప్లీజ్ వదిలే నన్ను, ప్లీజ్ వదిలే. ఈ రోజు నిన్నుంచి నాకు వీడియో తీయటం కుదరట్లేదు. ఆరవ్, నువ్వు తన్వీని నిజంగా ప్రేమిస్తున్నావా? అలాంటప్పుడు నన్నెందుకు ప్రేమించట్లేదు? చెప్పు ఆరవ్, నాపై నా ప్రేమ చూపించు. ఎందుకు ఆరవ్ ఇలా చేస్తున్నావు? చెప్పు ఆరవ్. ఆరవ్, నీకు పిచ్చికిన పట్టింది అత్తయ్య? నేను తన్వి మీద ఎందుకు అక్కర చూపిస్తున్నానంటే, నేను తన్వినే చాలా ప్రేమిస్తున్నాను. తనే నా ప్రాణం, తనే నా ప్రపంచం. ఇంకా మనిద్దరి మధ్య జరిగిందంతా కేవలం ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే. వేరేం ఊహించుకోకండి. నాకిదంతా అస్సలు నచ్చదు. బాగా వినండి, ఇక ముందు మీరు నాతో ఇలా తప్పుగా ప్రవర్తించారనుకోండి, కొన్ని రోజుల నుంచే మన ఇద్దరి మీద తన్వికి ఒక చిన్న అనుమానం ఉంది. తనకు తెలియనివ్వకూడదు. అర్థమైందా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ రోజు మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఈ రోజు మా టెర్రస్ చూపించడానికి వచ్చాను. ఇలా చూడండి, ఇదే మా పెద్ద టెర్రస్. ఇక్కడ ప్రకృతి ఎంత అందంగా ఉందో చూడండి. వావ్! తన్వి, తన్వి, ఇక్కడ ఎన్ని చెట్లున్నాయి చూడండి. సరే, నేను మళ్ళీ మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను. మామ్, ఏంటి ఆరవ్ గురించా? ఆరవ్ గురించి నేను నీతో మాట్లాడాలి తన్వి. ఆరవ్ గురించి ఏం మాట్లాడాలి? అవును, ఇటు చూడు. చూసావా తన్వి, నేను ఆరవ్ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా. కానీ నువ్వు ఉండే వల్లే వాడు నన్ను ప్రేమించట్లేదు. వాడు నీకంటే నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మేమిద్దరం అసలు వేరువేరుగా ఉండలేము తన్వి. నువ్వు ఆ రోజు మీ అమ్మగారిని పోగొట్టుకున్నావు, ఇంకా మీ నాన్నగారిని కూడా పోగొట్టుకోవాలనుకుంటే దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు తన్వి. నేను బ్రతిమాలుతున్నాను, వెళ్ళు తన్వి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ నాకు చాలా సపోర్ట్ చేశారు. అందుకని మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నా జీవితంలో ఎవరైతే ముఖ్యమైన వారు అనుకున్నానో, ఎవరిని ఎక్కువ ప్రేమించానో వాళ్లే నన్ను మోసం చేశారు. అందుకనే ఇకపై నేను బ్రతకడానికి అర్హత నాకు లేదు. అందుకనే మీకు లాస్ట్ గా ఒక సైన్ ఆఫ్ చేస్తున్నాను. మీరందరూ బాగుండండి. బాయ్. మీ యొక్క స్వార్థం కోసం అనవసరంగా ఒక మనిషిని చంపేశారు. దీనికి శిక్ష మీకు దొరికి తీరుతుంది. పారు, ఈమెను జీపులెక్కించు.